ఈ ప్రపంచంలో మనిషి ఎక్కువగా వెతికేది డబ్బు కాదు, నిజానికి ప్రశాంతత. కానీ విచిత్రమేంటంటే ప్రశాంతతను కోల్పోయే దారిలోనే చాలామంది జీవితాంతం పరిగెడుతుంటారు. మనసు అలసిపోయినా నవ్వుతారు, గుండె ముక్కలైనా బలంగా ఉన్నట్టు నటిస్తారు. ఎందుకంటే ఈ కాలంలో మనిషి బాధను కాదు, ఫలితాన్ని మాత్రమే చూస్తారు. జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. ఎవరూ శాశ్వతం కాదు, పరిస్థితులు కూడా కాదు. ఈరోజు మీతో నడిచిన వాళ్ళు రేపు మీకు ఎదురుగా నిలబడచ్చు. ఈరోజు మీను పట్టించుకోని వాళ్ళు రేపు మీ విజయానికి చప్పట్లు కొట్టచ్చు. అందుకే ఇతరుల మార్పుల్ని చూసి కుంగిపోవద్దు. సముద్రం మీద అలలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, కానీ సముద్రం తన లోతును మాత్రం ఎప్పుడూ కోల్పోదు. అలాగే మీరు కూడా పరిస్థితుల వల్ల మారవచ్చు, కానీ మీ విలువను మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, మనిషి తనను తాను గెలుచుకుంటే ఈ ప్రపంచాన్ని గెలవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే బయట ఉన్న ప్రతి యుద్ధం కంటే లోపల జరిగే యుద్ధమే అత్యంత కఠినమైనది. భయం, అనుమానం, నిరాశ, ఒంటరితనం ఇవే మనిషిని ఎక్కువగా ఓడిస్తాయి, బయట శత్రువులు కాదు. మీ జీవితంలో ఎప్పుడైనా అందరూ దూరమైపోయినట్లు అనిపిస్తే గుర్తుంచుకోండి, అది మీ అంతం కాదు, అదే మీ అసలైన ఆరంభం కావచ్చు. ఎందుకంటే ఒంటరిగా నడవడం నేర్చుకున్న మనిషిని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. గుంపుతో నడిచేవాడు దారి తప్పిపోవచ్చు, కానీ తన లక్ష్యాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చరిత్రను సృష్టిస్తాడు. జనాలు మీ విలువను మీరు పడిపోయినప్పుడు కాదు, మీరు మళ్ళీ లేచినప్పుడు గుర్తిస్తారు. అందుకే ఓటమిని చూసి భయపడద్దు. పడి లేవడం తెలియని వాడే నిజంగా ఓడిపోయినవాడు. ఎన్నిసార్లు పడిపోయినా నేనింకా ముగియలేదు అని నిలబడేవాడే విజేత. కొన్ని గాయాలు బయట కనిపించవు మిత్రమా, అవి నవ్వుల వెనకాల దాగి ఉంటాయి. చాలామందిని గమనించండి, ఎక్కువగా నవ్వించే వాళ్లే రాత్రిళ్ళు ఎక్కువగా ఏడుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ బాధను ఎవరికీ భారంగా చేయాలని అనుకోరు. ప్రపంచం వాళ్లను బలమైన వాళ్లగా చూస్తుంది, కానీ వాళ్ల గుండె కూడా మామూలుగానే నొప్పిపడుతుందని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ కాలంలో మంచితనం ఒక వరము, ఒక శాపము. స్వచ్ఛమైన మనసుతో ఇతరులకు సాయం చేసే వాళ్లను జనాలు తరచుగా ఉపయోగించుకుంటారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉంటారు, అవసరం ముగిశాక దూరమైపోతారు. వాడిపోయిన చెట్టును ఎవ్వరూ నీడ కోసం వెతకరు కదా. అలాగే కష్టాల్లో ఉన్న మనిషిని కూడా చాలామంది మర్చిపోతారు. కానీ అందుకే మంచితనం వదిలేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక విషయం నేర్చుకోవాలి, మనసు మంచిగా ఉండాలి, కానీ మనల్ని మనం కోల్పోయేంత మంచివాళ్లగా ఉండకూడదు. మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే తన విలువను ఇతరుల చేతుల్లో పెట్టేయడం. ఎవరైనా మనల్ని ప్రేమిస్తేనే మనం విలువైన వాళ్ళమని అనుకోవడం కాదు మిత్రమా. ముందుగా మీరు మీకే విలువ ఇవ్వాలి, మీకు మీరే అండగా నిలబడాలి. ఎందుకంటే చివరికి అందరూ దూరమైన మీ శ్వాస చివరిదాకా మీతో ఉండేది మీరే. కొన్ని బంధాలు గాజులాంటివి, చాలా అందంగా కనిపిస్తాయి, కానీ ఒక్క అపార్థంతో పగిలిపోతాయి. అందుకే ప్రతి బంధంలో ప్రేమ కంటే అవగాహన ముఖ్యం. సమయం ఇవ్వని చోట ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు. ఎందుకంటే మనుషులు మాటలతో కాదు, మనం వాళ్ళ కోసం కేటాయించే సమయంతోనే మన విలువను అర్థం చేసుకుంటారు. జీవితం ఒక అద్దం లాంటిది, మీరు దానికి ఏ భావన ఇస్తే అదే మీకు తిరిగి కనిపిస్తుంది. ఎప్పుడూ ఇతరుల్ని ద్వేషిస్తూ ఉంటే మీ మనసే విషంతో నిండిపోతుంది. కానీ క్షమించడం నేర్చుకుంటే మీలో ప్రశాంతత పెరుగుతుంది. ప్రతీకారం కంటే ప్రశాంతత గొప్పది, ఎందుకంటే కోపం ముందు మనల్నే కాలుస్తుంది. ఈ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎదుగుతున్నప్పుడు కొందరు చప్పట్లు కొడతారు, మరికొందరు లోపల కుళ్ళిపోతారు. మీరు పడిపోతే కొందరు జాలి చూపిస్తారు, మరికొందరు ఆనందపడతారు. అందుకే జనాల అభిప్రాయాల కోసం మీ జీవితాన్ని మార్చుకోవద్దు. పక్షి ఎగురుతున్నప్పుడు కింద నుండి ఎన్నో శబ్దాలు వినిపిస్తాయి, కానీ అది తన దిశను మాత్రం మార్చదు. మీరు జీవితంలో ఎంత ఒంటరిగా ఫీల్ అయినా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఖాళీ చేతులతో ఎవరినీ పంపడు. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన శక్తిని దాచిపెడతాడు. కొందరు దాన్ని త్వరగా గుర్తిస్తారు, కొందరు కష్టాల తర్వాత గుర్తిస్తారు. కష్టాలు శాపం కాదు, అవి మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసే సాధనాలు. ఎప్పుడైనా మీపై తప్పుడు ఆరోపణలు వస్తే బాధపడద్దు. గ్రహణం సూర్యుడికి చంద్రుడికి కూడా వస్తుంది కదా, కానీ వాళ్ల వెలుగు తగ్గిపోదు. అలాగే నిజమైన వ్యక్తి మీద పడే మట్టి అతని విలువను తగ్గించలేదు. కాలమే నిజాన్ని బయటపెడుతుంది. మనిషి జీవితంలో అత్యంత పెద్ద బలహీనత ఏమిటంటే అతిగా ఆశించడం. మనుషుల దగ్గర నుంచి ప్రేమ, గౌరవం, అండ, నిజాయితీ అన్నీ ఎప్పటికీ అలాగే ఉంటాయని అనుకోవడం. కానీ ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది, కాలం మారుతుంది, మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి. అందుకే మారని ఒక బలం ఉండాలి, అదే మీ ఆత్మవిశ్వాసం.
మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచం మీకోసం ఆగదు. మీరు ఏడ్చినా, మీరు విరిగిపోయినా కాలం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే మీ గాయాలకు మీరు మందుగా మారాలి. మీ బాధలకు మీరు భరోసాగా నిలబడాలి. కొన్ని కలలు వెంటనే నెరవేరవు. అందుకే అవి తప్పు అన్న మాట కాదు. విత్తనం నాటిన వెంటనే చెట్టు పండ్లు ఇవ్వదు కదా, అలాగే కష్టం కూడా సమయం తీసుకుంటుంది. చిన్న ఇల్లు త్వరగా కట్టేయచ్చు, కానీ ఒక రాజమహల్ నిర్మించాలంటే సంవత్సరాలు పడతాయి. కాబట్టి మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. జీవితంలో 2 విషయాలు ఎప్పుడూ మర్చిపోవద్దు. మొదటిది మీ తల్లిదండ్రుల త్యాగం, రెండవది మీ కష్టకాలం. ఎందుకంటే ఈ 2 మీ అసలైన విలువను గుర్తు చేస్తాయి. తండ్రి భుజాల మీద కూర్చుని దేవుణ్ణి చూసిన పిల్లవాడికి తరువాత అర్థమవుతుంది నిజమైన దేవుడు తనను మోసిన ఆ భుజాలే అని. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే గెలుపు ముందుగా మనసులో పుడుతుంది. మనసు ఓడిపోయాకే మనిషి నిజంగా ఓడిపోతాడు. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారంటే దానర్థం మీరు విలువైన వారన్న మాట కాదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోంచి కొందరిని తీసేస్తాడు, ఎందుకంటే వారు మన గమ్యానికి సరిపోరని ఆయనకు తెలుసు. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది ప్రశాంతత. దాన్ని చీప్ మనుషుల కోసం పోగొట్టుకోవద్దు. మీ మనసును అలసిపోయే బంధాల నుంచి దూరంగా పెట్టండి. ఎక్కడ గౌరవం లేదో అక్కడ ఉండకండి. ఎందుకంటే ప్రేమ లేని చోట మనసు నెమ్మదిగా చనిపోతుంది. జీవితం మనకు నేర్పించే గొప్ప పాఠం ఏమిటంటే ప్రతి ఒక్కరూ మన ప్రయాణంలో చివరిదాకా ఉండరు. కొందరు ఒక పాఠం నేర్పడానికి వస్తారు, కొందరు గాయం చేయడానికి వస్తారు, మరికొందరు మన అసలైన శక్తిని గుర్తు చేయడానికి వస్తారు. మీరు ఎంత మంచివాళ్లైనా ఎవరో ఒకరి కథలో విలన్గానే ఉంటారు. కాబట్టి అందరినీ సంతోషపట్టడానికి ప్రయత్నించకండి. మీ అంతరాత్మ ప్రశాంతంగా ఉంటే చాలు. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇప్పుడున్న ఈ కష్టాలే మిమ్మల్ని ఎంత బలంగా మార్చాయో అర్థమవుతుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది దేవుడు ఆలస్యం చేశాడేమో కానీ అన్యాయం మాత్రం చెయ్యలేదు అని. అందుకే మిత్రమా, బాధ వచ్చినప్పుడు విరిగిపోవద్దు, ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు, ఒంటరితనం వచ్చినప్పుడు భయపడద్దు. ఎందుకంటే చీకటి తరువాతే ఉదయం వస్తుంది, వర్షం తరువాతే ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది. మీ పని మీరు నిజాయితీగా చేస్తూ ముందుకు సాగండి. ఫలితం గురించి ఎక్కువగా భయపడద్దు. ఎందుకంటే విత్తనం తన పని చేయడం మాత్రమే తెలుసు. పండు ఎప్పుడు రావాలో ప్రకృతికి తెలుసు. మీ లోపల ఉన్న వెలుగును ఎప్పుడూ ఆరిపోనివ్వకండి. ప్రపంచం మీను అర్థం చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకోండి. ప్రపంచం మీను ప్రేమించకపోయినా మీరు ప్రేమించుకోండి. ప్రపంచం మీను వదిలేసినా మీరు మీ ఆశలను వదలద్దు. గుర్తుంచుకోండి, మీ జీవితానికి హీరో ఇంకెవ్వరూ కాదు, మీరే. మీ గాయాలకు మందు ఇంకెవ్వరూ కాదు, మీరే. మీ భవిష్యత్తును మార్చే శక్తి కూడా ఇంకెవ్వరూ కాదు, మీలోనే ఉంది. కాబట్టి లేచి నిలబడు మిత్రమా. నీ భయం మించి ఎదుగు. నీ బాధను బలంగా మార్చు. నీ ఒంటరితనాన్ని ఆయుధంగా మార్చు. నీ కష్టాలను మెట్లు చేసుకో. ఎందుకంటే నువ్వు పడిపోయిన ప్రతిసారి జీవితం నిన్ను ఇంకా గొప్పగా తయారు చేస్తుంది. ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నిన్ను చిన్నచూపు చూస్తున్న వాళ్లే నీ ప్రయాణాన్ని చూసి ఆశ్చర్యపడే రోజు. నీ మౌనంగా భరించిన ప్రతి కన్నీటి బొట్టు ఒక విజయ గాథగా మారే రోజు. నీ గుండెల్లో దాచుకున్న ప్రతి బాధ నీ బలానికి నిదర్శనంగా నిలిచే రోజు. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు దేవుడు ఆలస్యం చేశాడేమో కానీ అన్యాయం మాత్రం చెయ్యలేదు అని.